హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు లైఫ్ కోచ్, ఫ్యామిలీ కోచ్, ఆయుర్వేదిక్ సోషల్ యాక్టివిటీస్ట్ డాక్టర్ అను చౌదరి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. రైట్ మేడం, నిన్న కూడా మనం ఒక సంఘటన చూసాం జీడిమెట్లలో అఖిల అండ్ సాయి గౌడ్. సో వాళ్ళు కూడా గత 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నట్లు గత 2-3 నెలల నుంచి ఇలా 70 లక్షలు కట్నం ఇస్తేనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను లేదంటే వద్దు అని. సో ఎప్పుడైతే ఈయన ఈ పాస్ చేశాడో, ఇదైతే చేసుకో అని చెప్పి అన్నాడో, ఇంకా అమ్మాయి ఊరేసుకోవడం కూడా జరిగింది. సో వాళ్ళ మదర్తో మాట్లాడడం జరిగింది. సో ఆవిడ కూడా కొంచెం పాజిటివ్ గా ఆయన గురించి మాట్లాడుతుంది. ఓవరాల్ మీరు కూడా ఈ వీడియో చూసి ఉంటారు. సో ఇది మొత్తం చూసాక మీకు అర్థమైన విషయం ఏంటి? ఇది మొత్తం చూసాక నాకేం అర్థమైందంటే, అసలు ఆలోచన విధానం గాని అందులో జరిగినవి ఏవి కూడా కరెక్ట్ కాదని నాకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప చనిపోయింది అయితే అది అందరం కళ్ళ కట్టినట్టు చూసాము. ఏదైతేనే ఆ తల్లి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది చిన్న వయసులోనే. కాకపోతే ఇక్కడ జరిగిందంతా కూడా ఒక చెత్తలాగుంది. ఏంటంటే 9th క్లాస్కే ప్రేమించుకోవడం. వాళ్ళ అమ్మగారు చెప్పడం ఏంటంటే 9th క్లాస్కే ప్రేమించుకున్నారు, 9th నుంచే స్టార్ట్ అయింది, 9th ఎండింగ్ ఆ టైంలో, 9th క్లాస్ ఎండింగ్ టైంలో అప్పుడే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కాకపోతే నేను చెయ్యనన్నాను, ఇంకా చదివించాలని అన్నాను. నేను వచ్చేసి 10th క్లాస్ చదివాను, మా వారు వచ్చేసి ఇంకా కొంచెం 6th ఎంతో చెప్పారు అని అన్నారు. నా కూతుర్ని కూడా మొదటి నుంచి మంచి స్కూల్లో చదివాను, సంవత్సరానికి 1,00,000 రూపాయలు నేను పే చేసి చదివించాను, బాగా బాగుండాలి నా కూతురు భవిష్యత్తు అని చెప్పారు ఆ పాప అమ్మగారు. అండ్ ఆ బాబు విషయానికి వస్తేనేమో, ఆ సాయి అనే బాబు, అతను వచ్చేసి ఏమీ చదువుకోలేదు, 7th క్లాస్ ఏమో చదివాడు, జాబ్ లేదు, ఏమీ లేదు అని చెప్తున్నారు. సో ఇదంతా విన్న తర్వాత ఏంటంటే, అస్సలు ఇదంతా ఎందుకు ఇట్లా పేరెంట్స్ ఎందుకు ఇట్లా ఉన్నారనిపించింది. 9th క్లాస్కి ఏం ప్రేమమ్మా? అవును. ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురు నా కూతురు గాని నీ కూతురు గాని ఎవరైనా ప్రేమిస్తారు. 9th క్లాస్ లోనే ప్రేమిస్తే 2 ఏళ్ళు ప్రేమించుకోండి, 3వ సంవత్సరం తర్వాత నీకు పెళ్లి చేస్తామని చెప్తారా మీరు? నేనైతే చెప్పను. నార్మల్ గా మార్చడానికి ట్రై చేస్తా, లేదంటే కౌన్సిలింగ్ ఇప్పిస్తా. అప్పటికి కూడా మారలేదంటే ఆ అబ్బాయి ఏమన్నా ఆ బాబా ఏమన్నా వచ్చి మన పిల్లల్ని హెరాస్ చేస్తున్నా, ఇబ్బంది పెడతాను, నేను ప్లేస్ అక్కడ నుంచి మార్చేసి వేరే చోట పెట్టుకుంటాం. అవును. అంతేగాని 9th క్లాస్ కి ఏం పెళ్లిళ్ళమ్మా, ఏం ప్రేమలో. ఇంతకు ముందు కనీసం పెళ్లి చూపులప్పుడు కూడా అబ్బాయిని సరిగ్గా చూసేవాళ్ళు కాదు వెనకటి రోజుల్లో చెప్పుకుంటే. సో ఇప్పుడు ఏంటంటే పెళ్లికి ముందే అన్ని అయిపోతున్నాయి అనుకోండి, పెళ్లి ఎంగేజ్మెంట్ కి ముందే అయిపోతున్నాయి. ఇప్పుడు ట్రెండ్ అలా నడుస్తుంది. ఇది అంతకన్నా ఇంకా ఘోరంగా ఉంది ఈ అఖిల సాయి వాళ్ళ స్టోరీ అనేది. సో ఆవిడ చెప్పడం కూడా ఏంటంటే చాలా మరి ఓపెన్ మైండెడ్ లా చెప్తున్నారు. మరి అందులో జరగంది మనం చూడలేదు కాబట్టి మనం ఏది కరెక్టో ఏది రాంగో మనం చెప్పలేకపోతున్నాము. 9th క్లాస్ నుంచే ప్రేమిస్తున్నప్పుడు ఈవిడ ఖండించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి, అతను మెసేజ్లు పెట్టడం, లెటర్ రాసి పంపించడం, చెయ్యి కట్ చేసుకోవడం, అవును, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంత డెప్త్ కి వెళ్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు ఆ పాపకి? అవునవును. అది కూడా వాళ్ళ మదర్ కి ఏమికి పంపిస్తున్నారు అంటే, అది 1 time సేమ్ ఉంటది కదా మేడం, మెసేజ్ పెట్టి మళ్ళీ డిలీట్ అయిపోయింది. సో ఇంత జరిగినా కూడా నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఇంత జరిగినా కూడా ఆవిడ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు, ఇంకా సపోర్టింగ్ గా మాట్లాడుతుంది. మరి ఆ అబ్బాయిని మీరు 9th క్లాస్ నుంచి ప్రేమించుకుంటూ ఉన్నారు, మరి ఇప్పుడు తన డిగ్రీ అయిపోయింది, తర్వాత MBA కూడా జాయిన్ చేసాము, 2 years కదమ్మా, MBA కూడా చదువు అని చెప్పాము, ఫీ పే చేసాము అన్నట్లుగా మాట్లాడారు. మరి అతను అంతగా మెసేజ్లు పెట్టి ఈ అమ్మాయిని మెంటల్ గా టార్చర్ పెట్టి, మరి ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తేనే రేపు పెళ్లి చేసుకుంటాను అని ఈ అమ్మాయిని ఇన్ని సంవత్సరాలు ప్రేమించిన అతను ఆ మాటలు మాట్లాడినప్పుడు నీ పాప నువ్వు రక్షించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని అలా వదిలేసి ఉండకూడదు కదా. మరి అంత చెడ్డవాడైతే ఆ అబ్బాయి గురించి నేను మంచిగా కోరుకుంటున్నాను, అబ్బాయిని వచ్చి మీడియా ముందు మా ఇంటికి రమ్మనండి, నా కొడుకుతో సమానం అని ఇంత విశాల హృదయం ఏంటో ఆ తల్లికి నాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు. అసలు ఇందులో జరిగింది ఏంటో అర్థం అవ్వట్లేదు, అసలు ఆ పాప ఎందుకు చనిపోయిందో కూడా అర్థం అవ్వట్లేదు మనకి. అవును. సో ఓవరాల్ గా నేను కూడా విన్నప్పుడు మేడం ఈ స్టోరీ అంటే, ఏ మదర్ అయినా పిల్లలు లవ్ చేస్తే ఫస్ట్ మీరు అన్నట్టుగానే పిల్లలు లవ్ చేస్తే ఫస్ట్ ఖండిస్తారు, తిడతారు, కొంతమంది హార్ష్గా కొడతారు, మార్చుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇంత జరిగినప్పుడు కూడా ఆ తల్లి ఏమంటుందంటే, ఇప్పుడు కూడా ఆ అబ్బాయిని నేను ఏమనట్లేదు, ఆ అబ్బాయికి అంటే లైక్ ఏ తల్లైనా కన్నా చచ్చిపోయిందంటే వాడు కూడా చచ్చిపోవాలని అనుకుంటారు. బట్ స్టిల్ ఆమె అంటున్న మాట, ఇప్పటికి నా ముందు రమ్మను, ఒకసారి మాట్లాడతాను, ఇదే తప్పు నా కొడుకు చేస్తే సందడించనా, తిట్టనా వాళ్ళని, అలాగే చేస్తాను ఆ అబ్బాయిని కూడా అంటుంది. నీ కూతురు పోయిన తర్వాత వాడి వల్ల నీ కూతురు చచ్చిపోయింది అన్న తర్వాత నీకేం పని వాడితోటి? వాడిని కళ్ళ ముందుకు వచ్చి ఏం చేయాలి? అదే ఇదంతా ఏంటి అసలు?
ఇది లైక్ డ్రామాలా ఉంది ఇదంతా చూడడానికి. అసలు ఆ పాప ఎందుకు చనిపోయింది అనే క్లారిటీ ఇంతవరకు లేదు. కాకపోతే 9th నుంచి వాడు ప్రేమించుకుంటున్నారో లేదా ఫ్రెండ్షిప్ గా ఉన్నారో లేదంటే తెలిసిన వాళ్ళు ఇదనేది మనకి ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఇక్కడ చనిపోయింది అఖిల అనే పాప అనేది సూసైడ్ చేసుకొని హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ లో ఉంది సాయి. సో ఇదేంటంటే అటు తిరిగి ఇటు తిరిగి ఆ అమ్మాయి చావు అనేది ఈ సాయి దగ్గరకు వెళ్ళింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ద్వారానే చనిపోయాడు అని. సో అతను ఈ అమ్మాయిని అంత మెంటల్ గా టార్చర్ పెడుతుంటే మరి ఆవిడ అప్పుడు ఏం చేశారు? సో ఖచ్చితంగా ఎవరికైనా ఏమంటారంటే పేగుబంధం అనేది దూరం అయిపోతే ఊరుకోదు. ఎదురుగా ఉంటే వాడిని చంపాలన్నంత కోపమైనా వస్తుంది. విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి మనకే అలానే ఉంది. అవును. సో ఆవిడ కన్న తల్లి, ఆవిడకి ఇంకా ఎలా ఉంటది? కానీ వచ్చి పలకరిచ్చిపోండి అని చెప్తున్నారు ఆవిడ. అది మరి ఆవిడ మంచితనమో ఏంటో నాకైతే అర్థం అవ్వలేదు. ఆయనకి ఏ చదువు లేదని చెప్పి ముందొచ్చింది, తర్వాత డబ్బు లేని వాళ్ళని ముందొచ్చింది. మళ్ళీ క్రమక్రమంగా ఆమె అంటే ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క మాట అంటే ఆమెని బ్లేమ్ చేసే ఉద్దేశం మనది కాదు. కానీ ఆవిడ చెప్పిన వాళ్ళు ఆ పాయింట్స్ తీసుకుంటే డబ్బు లేదు అని అనేసి, కానీ ఎక్కడో కొంచెం స్థలం ఉంది అనేసి బర్త్డేకి 2 లక్షలు ఆయన ఖర్చు పెడతాడు, 3 లక్షలు గణేష్ ని తీయడానికి ఆ సందర్భంలో వాడతారు అనేసి, దాని గురించి మీరేమంటారు? చూశాను, వీడియో మొత్తం చూశాను. చూడడం స్టార్టింగ్ అయితే సాయి వల్లే నా కూతురు చనిపోయింది. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ డౌరీ ఇచ్చే అమ్మాయి దొరికితే బాగుండు, వీళ్ళకి పెద్దగా ఏమీ లేవు, ఏమి ఇచ్చుకోలేరు అని చెప్పి అలా చనిపోయింది అని చెప్పి ఆవిడ చెబుతున్నారు. మరి ఏమీ లేని అతను 2 lakhs పెట్టి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నాడు, 3 lakhs 4 lakhs పెట్టి గణేశుని విగ్రహం ఎలా పెట్టుకుంటున్నారు, అవన్నీ కూడా ఆవిడ నోటి నుండే వచ్చాయి కదా ఫస్ట్. ఈ మాటలన్నీ కూడా మనం ఎవరో లైవ్ లో అఖిలాని చూడలేదు, వాళ్ళ పేరెంట్స్ ని చూడలేదు, సాయిని చూడలేదు, సాయి పార్టీలకి వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన కస్టడీ కూడా లేడు, పరారీలో ఉన్నాడు. సో ఈ ఎవిడెన్స్ అన్ని ఆవిడ ఇదంతా ఆ బాబు వల్లే చనిపోయింది అని గనక ఎవిడెన్స్ ఉంటే, సో ఆ ఎవిడెన్స్ అన్ని తీసుకెళ్లి ఆవిడ డైరెక్ట్ గా ఇవ్వాలి. ఇస్తే సో ఆ పాపకి ఎంతో కొంత న్యాయం జరుగుద్ది. సో ఆ సాయి వల్లే ఆ పాప గనక చనిపోయి సూసైడ్ చేసుకొని గనుకుంటే అతని కస్టడీలోకి తీసుకుంటారు కదా. కానీ అదేమీ లేకుండా మరి ఆవిడ మంచితనంకి అట్లా మరి ఆవిడకి ఏందో అంత విశాల హృదయం నాకు అర్థం అవ్వలేదు. సో నాకు దీన్ని బట్టి తెలిసింది ఏంటి అంటే, ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ వస్తారమ్మ నా దగ్గర కౌన్సిలింగ్ కి, ఏంటంటే చాలా తెలివిగా ఉంటారు, ఏమీ తప్పు లేదండి మాది అని నటించే ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. అరగంట సేపు కూర్చోబెట్టి కక్కిస్తే రివర్స్ అవుద్ది. ఏమీ లేదు నేను మంచిదాని అన్న ఆడవాళ్ళ దగ్గర టోటల్ తప్పులన్నీ ఉంటాయి బయటికి లాగితే. సో ఇదేంటంటే ఇది మరి వీళ్ళు ఫ్రెండ్షిప్ లా ఉన్నారో పెళ్లిలా ఉన్నారో మరి వాళ్ళ పేరెంట్స్ అయినా వచ్చి చెప్తారు కదా. వాళ్ళ పేరెంట్స్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడాము, వాళ్ళ అమ్మగారు కూడా బాగా మర్యాద చేశారు అని అన్నారు. మరి 9th క్లాస్ నుంచే జరుగుతున్నప్పుడు కనీసం ఒక 10 ఇంటర్ అలా అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ లాంటివి చేసేస్తారు కదా కొంతమంది. అవునవును, చేసి మా పిల్ల అని అనిపించుకుంటారు కదా. మరి అదేమీ లేదు, అతను ఈ అమ్మాయితో మాట్లాడతాడంట, వీళ్ళ ఇంటికి వస్తారంట, ఈవిడ మాట్లాడుతుందంట. ఇదేంటి అసలు సంబంధం కూడా ఏం చెప్పాలో కూడా తెలియదు. ఇదేం సంబంధం అని చెప్పుకోవాలి. అవును, రేపు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారో లేదో కూడా తెలియదు, కానీ ఖచ్చితంగా వీళ్ళు పెళ్లి చేసుకుంటారని చెప్పి ఆవిడ చెబుతుంది. ఇదేంటి లైక్ డ్రామాలా? ఇప్పుడు ఏంటంటే ఇద్దరు జీవితాలు నాశనం అయ్యాయి ఇక్కడ. ఓవరాల్ అమ్మాయి లేకుండా పోయింది, అమ్మాయి లేకుండా భూమి మీద పోయింది ఫస్ట్. అండ్ వాడికి కెరీర్ ఉంటది ఎంతో కొంత, అతని కెరీర్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే డబ్బుల గురించే వస్తుంది ఎక్కువగా. నేను ₹1,00,000 పెట్టి చదివించానని చెప్పి ఆవిడ చెప్పడం, మంచి కెరీర్ అని చెప్పి. సో ఎందుకంటే ఏ తల్లి అయినా కోరుకునేది అదే, కూతురు గాని కొడుకు గాని చక్కగా ఉన్నత స్థానంలో ఉండాలి, బాగుండాలి, కెరీర్ బాగుండాలని చెప్పి ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అతనికి చదువు లేదు, శాలరీ లేదు అని చెప్పారు. మళ్ళీ లాస్ట్ లో వచ్చేసి చదువు లేదు అండ్ సంపాదన లేదు, కానీ యాదగిరిగుట్టలో 16 ఎకరాల పొలం ఉంది అని అతను కూడా కాదు, అతనికి తెలిసిన అతని చుట్టాలు వీళ్ళకి చెప్పినట్టు జరిగింది అని ఆవిడ చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ డబ్బులు ఈ ప్రాపర్టీలు చూస్తున్నారు, కానీ అసలు వీళ్ళేంటి, వీళ్ళు మేజర్లు అయ్యారా? లేదు, వీళ్ళు ఇంకా మైనర్స్. సో వీళ్ళకి ఏం కావాలి ఈ వయసులో? చదువు, స్కిల్స్, మంచి చెడు తెలియాలి. కానీ 9th క్లాస్ నుంచే మేమే వీళ్ళే కోఆపరేట్ చేస్తుంటే ఇంకా వాళ్ళ జీవితాలు పాడవకేమవుతాయి ఇక్కడ? అవును, ఎంకరేజ్మెంట్. సో 9th క్లాస్ లో ఓకే వచ్చినప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులైనా సరేనమ్మా మీ వయసు ఇది కాదు, ఎవరంతటా వాళ్ళు చదువుకోండి,
మీరు సెటిల్ అయిన తర్వాత అప్పుడు కూర్చొని మాట్లాడదాం అని చెప్పేసి వదిలేయాలి. అంతేగాని రెగ్యులర్ గా అతను ఈ అమ్మాయితో మాట్లాడడం, ఫోనుల్లో ఈ అమ్మాయి అతనికి ఫోన్లు చేయడం, ఒకళ్ళ వెళ్ళుకోవడం, ఈవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు వెళ్ళింటికి రావడం, ఆ అబ్బాయి ఆ తల్లికి మెసేజ్ పెట్టడం, అండ్ మెసేజ్లు పెట్టడం. అసలు ఈవిడికి ఎందుకు పెడతాడు ఆ బాబు మెసేజ్లు? అవన్నీ పెట్టినప్పుడు నువ్వు అన్ని ప్రూఫ్లు తీసి బయట వేయాలి కదా. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు, మీడియా ముందుకు వచ్చినప్పుడు అవన్నీ తీసి చూపించాలి కదా. అవన్నీ ఏమీ లేవు. ఏంటంటే ప్రూఫ్లు ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి వెంటనే రియాక్ట్ అవుద్ది. సొసైటీ అయినా, కోర్ట్ అయినా, స్టేషన్లు అయినా వెంటనే కస్టడీలోకి తీసుకుంటారు. కాకపోతే ఇక్కడైతే మెయిన్ మిస్టేక్ సో ఆ పాప అమ్మ వాళ్ళదే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆవిడ 9th నుంచి అని చెప్పడం వినటానికి అసహ్యంగా ఉంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9th అంటే ఏంటి, అది అంటే ఆ ఏజ్ లోనే పిల్లలకు అన్ని తెలుస్తున్నాయి. ఇప్పుడు 9th కాదు, 6th 5th స్టార్ట్ అయిపోతున్నాయి. అవును, కాకపోతే మనం ఉంది ఎందుకంటే అవన్నీ కరెక్ట్ చేయడానికి. మనమే కోఆపరేట్ చేస్తే వాళ్ళు ఇంకేదైనా చేస్తారు. అదేమన్నంటే బ్లేడ్ పెట్టి కోసుకుంటాదండి వద్దంటే అని చెప్తుంది మళ్ళీ. సో ఏంటంటే ఆవిడ చెప్పే క్వశ్చన్స్ అన్ని కూడా ఆవిడ వేలో అన్ని చెప్తూనే ఉంది. అండ్ అదర్గా ఎవరైతే న్యూస్ రిపోర్టర్స్, న్యూస్ ఛానల్ వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే మా అమ్మాయి సూసైడ్ చేసుకున్నదని చెప్పి చెప్తుంది. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కల్లా మా అమ్మాయి సూసైడ్ చేసుకుంటా అంటుంది. అంత చిన్న వయసులోనే ప్రేమలేంటి, పెళ్లిళ్ళు ఏంటి అని అంటే అందుకని మేము సైలెంట్ గా ఉన్నాము అని చెప్తుంది. సో మరీ అంత సూసైడ్ మైండ్ సెట్ ఎందుకు ఉంటదండి? నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు చిన్నదానికి కూడా సూసైడ్ చేసుకునే మైండ్ సెట్ ఉంటే ఎప్పుడైనా చచ్చిపోతారు అలాంటి వాళ్ళు. ఈ రోజు నువ్వు ఆపితే ఆగరు. తప్పు చేసే వాళ్ళని, దొంగతనాలు చేసే వాళ్ళని చాలా వరకు కౌన్సిలింగ్స్ ఇచ్చి మనం మార్చుకోవాలి. అంతేగాని ఇప్పుడు దొంగతనం చేస్తున్నాడు కదా అని చెప్పి వదిలేస్తే వాడు చేస్తూనే ఉంటాడు. వాడికి ఒక పనిష్మెంట్ ఇచ్చి ఇది మంచి చెడు అని చెప్తేనే కదా ఆపేది. సో ఆ అమ్మాయికి ఫేవర్ గా ఈ తల్లి మాట్లాడుతుంది. సో ఇందులో ఏంటి అనంటే ఏదైనప్పటికీ కూడా ఈ అఖిల అనే పాప లేకుండా పోయింది భూమి మీద నుంచి. అండ్ అది మరి తల్లిదండ్రుల నిర్లక్ష్యమో, మరి ఆ బాబు మోసం చేశాడు అనేది ఆ తల్లికి ఆ బాబుకే తెలియాలి, చచ్చిపోయిన ఆ పాపకు తెలియాలి. ఏదైనప్పటికీ కూడా తల్లిదండ్రులు ఇంత కోఆపరేట్ చేయకూడదు ఇలాంటి విషయాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ బాబు ఇలాంటి మెసేజ్లు అండ్ లెటర్స్ పంపిస్తున్నప్పుడు అవి వాళ్ళ పేరెంట్స్ పంపించి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాలి. ఇందులో ఏంటంటే ఆ బాబు వాళ్ళ పేరెంట్స్ ఏమి ఇన్వాల్వింగ్ లేదు. ఈవిడే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడింది, అన్ని ఈవిడే ముందుగా వెళ్ళింది. ఫస్ట్ అసలు పెళ్లి చేసుకోవాలనుకుంటే అబ్బాయి వాళ్ళు వచ్చి అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడతారు. కానీ అన్ని ముందుగా ఈవిడ వెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంట్లో మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంది. సో ఇందులో ఏంటి అనంటే కొంచెం పేరెంట్స్ కూడా పిల్లలకి చెప్పాల్సినవి చెప్పాలి. ఇంత ఫ్రీడమ్ ఇవ్వకూడదు. అండ్ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అనంటే దానికి కారణం మరి సాయిది అయి ఉంటుందో ఎవరిది అయి ఉంటుందో, మనం ఎవరిది అనేది మనం ఇక్కడ చెప్పలేము. ఏదైనప్పటికీ కూడా ఆ పాప భూమి మీద లేకుండా పోయింది. చాలా బాధాకరం విషయం ఇది. థ్యాంక్ యూ మ్యామ్.